హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు కంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి త్రిబులర్ అంటే రామ్ చరణ్ అంటే త్రిబులర్. ఇది ప్రతిసారి కూడా అప్రూవ్ అవుతూనే వచ్చింది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముఖ్యంగా త్రిబులర్ అంటే మా ఊడే మెయిన్ హీరో, మీ ఊడు కాదు అంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. అంటే త్రిబులర్ అంటే మా ఊడే మెయిన్ హీరో అని వాళ్ళు ఎలాగైనా సరే ప్రూవ్ చేద్దామని ఇప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా వాళ్ళు ఆరాటపడుతూనే ఉన్నారు. దీనికి మరొక ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది. అదేంటంటే సూపరం షో. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా జరిగింది. ఆ సినిమాకి సంబంధించి రాజ్బీ శెట్టికి యాంకర్ గారు కొన్ని ఫొటోస్ వెనకాల ప్లే చేస్తూ ఆ ఫొటోస్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎదర ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టి వాళ్ళు ఆ వ్యక్తి యొక్క మూమెంట్స్ చేస్తారు. మీరు ఆ మూమెంట్స్తో వెనకాల ఉన్నటువంటి ఆ పర్సన్ ఎవరో చెప్పాలి అని చెప్పి యాంకర్ గారు ఆయనకు ఒక చిన్న టెస్ట్ పెట్టారనమాట. అప్పుడు రాజ్ బి శెట్టి గారు వెంటనే వాళ్ళు చెప్పిన మరుక్షణం ఫోటో ప్లే చేసిన మరుక్షణమే వీళ్ళు ఇచ్చిన మూమెంట్స్ పెట్టి ఆయన వాళ్ళ పేర్లు చెప్పడం స్టార్ట్ చేశారు. అలా చూసుకుంటే మొదటగా అల్లు అర్జున్ గారు ఫోటో పెట్టగానే వీళ్ళు ఈ విధంగా అన్నారు, తగ్గేదేలే అనే విధంగా. అంటే తగ్గేదేలే అని మెన్షన్ చేయలేదు కానీ జస్ట్ ఎలా అన్నారు అనమాట. దానికి వెంటనే రాజ్ బి శెట్టి గారు అల్లు అర్జున్ అంటూ ఆయన చెప్పారు. అందరూ క్లాప్స్ కొట్టారు, బాగానే ఉంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోని డిస్ప్లే చేశారు. దానికి ఇద్దరు కూడా నాటు స్టెప్ వేసి అలరించారు. దాంతో రాజ్ బి శెట్టి గారు టక్కున రామ్ చరణ్ అని చెప్పారు. దానికి అక్కడ ఉన్నటువంటి స్టేడియం అంతా దద్దరిల్లిపోయిందని చెప్పాలి. అయితే వాళ్ళు అక్కడ వెనకాల ఉన్న పిక్లో ఉన్నటువంటి పర్సన్ జూనియర్ ఎన్టీఆర్, కానీ ఇక్కడ నాటు స్టెప్ అనగానే ఆయనకు ఆ టక్కున గుర్తొచ్చే వ్యక్తి రామ్ చరణ్. నాటు అన్న రామ్ చరణే, త్రిబులర్ అన్న రామ్ చరణే అని జనాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ తెలుసు మెయిన్ హీరో ఆయనే. అయినా సరే ఇంకా వీళ్ళు మా ఊడు మెయిన్ హీరో చెప్పడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఈ ఆరాటం ఇప్పట్లో పోదేమో, మన ముసలి వరకు కూడా వీళ్ళు అలా ట్రై చేస్తూనే ఉండొచ్చు మేబీ. అయితే ఇలా చెప్పగానే కొంతమంది ఆ వీడియోను ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక పక్క బాధపడుతూనే ఉన్నారు అనుకోండి. సో ఆ విధంగా మరొకసారి త్రిబులర్ అంటే రామ్ చరణ్ అంటే త్రిబులర్ అని మరొకసారి ప్రూవ్ అయింది. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేద్దామన్న ప్రతిసారి రామ్ చరణే నెగ్గుకుంటూ వచ్చాడు సినిమా రిలీజ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా. మీరేమనుకుంటున్నారు? త్రిబులర్ అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్? కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.